గమనించాలి. దేవుడు చెప్పినట్లుగా జీవించటం ద్వారా, పరిశుద్ధంగా జీవించటం ద్వారా, నీతిగా జీవించటం ద్వారా, యథార్థంగా జీవించటం ద్వారా, భక్తిగా జీవించటం ద్వారా, విశ్వాసంలో ఎదగడం ద్వారా, దేవుడు మెచ్చినట్లుగా జీవించటం ద్వారా, దేవుని ఆజ్ఞలకు అనుసారంగా జీవించటం ద్వారా, పాపమును అసహించుకోవడం ద్వారా, పాపమును అసహించుకుంటూ పాపముకు దూరంగా జీవించడం ద్వారా మనం కష్టాలు పొందవచ్చు, బాధలు పొందవచ్చు, శ్రమలు పొందవచ్చు, నష్టాలు పొందవచ్చు, దుఃఖము పొందవచ్చు, కొన్ని రకాల ఇబ్బందులు గుండా మనం వెళ్ళవచ్చు. అయితే ఎవరైతే దేవుడు చెప్పినట్లుగానే జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగానే జీవిస్తారో, ఎవరైతే దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటారండి. వారు పొందుకున్న శ్రమలు, వారు పొందుకున్న బాధలు, వారు పొందుకున్న ఇబ్బందులకు మించిన ఆశీర్వాదాన్ని, మించిన దీవెనలను, మించిన బహుమతులను దేవుని ద్వారా పొందుకుంటారు. మరి రేపటి దినాన పొందబోయే ఆశీర్వాదాలు, దీవెనలు, బహుమతులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పొందుతున్న శ్రమలు, ఇప్పుడు పొందుతున్న బాధలను ఆనందంగా భరిద్దామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, భక్తిగా జీవిద్దాం, మంచిగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.